లైవ్ స్టాక్ సార్. ఆ, ఈరోజు మనం మన రాష్ట్రంలో లైవ్ స్టాక్ సంబంధించి వాటి యొక్క అంతర్గత సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, వ్యవసాయ అభివృద్ధికి మరియు వాటి అంతర్గత సంబంధాలు. లైవ్ స్టాక్లో మనం పాడి పరిశ్రమ గురించి తెలుసుకున్నాం, అలాగే కోళ్ల పెంపకం గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా చేపల పెంపకాన్ని గురించి కూడా, చేపలు మరియు రొయ్యలు ఆక్వాకల్చర్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ రంగాల మధ్య సంబంధం వ్యవసాయాభివృద్ధికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనేటువంటిది ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే లైవ్ స్టాక్ సెక్టర్ ఇంటర్లింకేజెస్ అమాంగ్ ద సెక్టార్స్. ఇంటర్లింకేజెస్ అమాంగ్ ద సెక్టార్స్. ఏమైనా సంబంధం ఉందంటారా వాటికి, వ్యవసాయ అభివృద్ధికి? అవి ఈ రంగాలు లైవ్ స్టాక్ సెక్టర్ డెవలప్ అవటం వల్ల తద్వారా వ్యవసాయాభివృద్ధికి లేక ఆర్థికాభివృద్ధికి ఏదైనా సంబంధం ఉందా లేదా అనేటువంటి దాని గురించి ఈరోజు మనం చర్చించుకోవాలి. ఉందంటారా? ఉంది, తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి యానిమల్ హస్బెండరీ తీసుకుందాం. పశుఘనాభివృద్ధికి సంబంధించి ఈ పశు సంపద ఎక్కువగా ఉండటం వల్ల మనకి డైరీ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది, పాడి పరిశ్రమ బాగా డెవలప్ అవుతుంది. వీటికి గల సంబంధం, అంతర్ సంబంధం మనం చూసుకుంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో మరియు మన దేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ప్రణాళికలు అనేటువంటి వాటిని అమలు చేసుకున్నాం. ఆ ప్రణాళికల్లో భాగంగా మన రాష్ట్రంలో ఈ యొక్క యానిమల్ హస్బెండరీ ద్వారా పాడి పరిశ్రమ అనేటువంటిది డెవలప్ అవ్వడానికి కావలసినటువంటి చర్యలను మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా చేపట్టడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళికలలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం చర్యలను చేపట్టడం జరిగింది. అందులో దానికి సంబంధించి స్వదేశీ జాతిగా ఉన్నటువంటి ఆవులు, గేదెలు, వాటికి ఏం చేస్తే పాలు అనేటువంటివి ఎక్కువ ఇస్తాయి. సగటున ఒక్కొక్క గేదె లేక ఒక ఆవు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇవ్వగలుగుతాయి, 20 లీటర్ల 30 లీటర్ల అనేటువంటిది పెంచటం కోసం, సగటున పాల ఉత్పత్తి పెంచడం కోసం తీసుకోవలసినటువంటి చర్యలను ఈ ప్రణాళికలలో పొందుపరిచారు. తద్వారా ఏమైందంటే ప్రణాళికలలో తీసుకున్నటువంటి చర్యల ద్వారా మన రాష్ట్రంలో ఈ యొక్క పాడి పరిశ్రమ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందింది. తద్వారా వ్యవసాయ రంగం అనేటువంటిది, ఉదాహరణకి ఈ పాడి పరిశ్రమ డెవలప్ అవడానికి మనకు వ్యవసాయ అభివృద్ధి గల సంబంధాలు మనం చూసుకుంటే, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క రంగం బాగా డెవలప్ అవడం వల్ల, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల, వ్యవసాయ రంగంలో అనుకోని పరిస్థితులు ఏవైనా సంభవించినప్పుడు, అంటే కరువు కాటకాలు కానీ లేక పంటలు పండినటువంటి పరిస్థితులు కానీ, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు రైతు, ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ కూలీలు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వీళ్లకు పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడకుండా ఇది ఆల్టర్నేటివ్గా జీవనోపాధి అనేటువంటిది కల్పిస్తూ ఉందన్నమాట. ఆల్టర్నేటివ్గా ఉపాధి అవకాశాలు అనేటువంటివి కల్పిస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పాడి పరిశ్రమ ముఖ్యంగా మన ఈ యొక్క స్వయం సహాయక బృందాల ద్వారా లేదా రైతులు తాము చేసేటువంటి ఆ యొక్క కార్యకలాపాల ద్వారా ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిని అనేటువంటి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి కూడా. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ఈ అమూల్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా పాలను సేకరించి వాటిని దానికి అనుబంధంగా
పాలు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి? పాలు దేనికి దేనికి ఉపయోగిస్తున్నామమ్మా? ఇంట్లో వాడుకోవడానికి, పాలు తాగడానికి, కాఫీ టీలతో పాటుగా ఇంకేమైనా పాలతో వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇంకా పాల ద్వారా Yes, మనకి sir. పాల ద్వారా Yes, sir. నెయ్యి ఇంపార్టెంట్ అన్నిటికన్నా. పాల ద్వారా వెన్న, పెరుగు, వెన్న, నెయ్యి. ఆ నెయ్యి అనేటువంటిది ఎక్కువగా మనకి ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ చక్కగా మనకి కావలసినటువంటి మనిషి పెరుగుదలకు కావలసినటువంటి దాన్ని అందిస్తుంది నెయ్యి. అందు గురించి మనకి పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇవన్నిటినీ కూడా మనం పాలు పౌష్టికాహారం అంటాం. కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా అందులో దొరుకుతాయి కాబట్టి. తర్వాత మనకి మన రాష్ట్రం ఈ యొక్క పాడి పరిశ్రమ అనేటువంటిది డెవలప్ అవటం వల్ల ఈ యొక్క ముఖ్యంగా పాలతో ఉత్పత్తి చేసేటువంటివి ఇంకా అనుబంధంగా పాలతో పాటు వచ్చేటువంటి ప్రోడక్ట్ చూడండి, పాలను ఉపయోగించి స్వీట్ని తయారు చేస్తున్నారు, నెయ్యిని ఉపయోగించి స్వీట్స్ని తయారు చేస్తున్నారు ఎక్కువగా కదా. నేతితో ఇంకేమేమి చేస్తూ ఉన్నారు? నెయ్యి అంటే దానికి అనుబంధంగా ఇక ఇవి కూడా డెవలప్ అవుతాయి, ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతూ ఉందన్నమాట. తద్వారా ఉపాధి అవకాశాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అంటే మనకి పాడి పరిశ్రమ అనేటువంటిది డెవలప్ అవటం వలన దీనికి కూడా మళ్ళీ మనకి వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు ఉన్నట్లుగానే ఆవులు, గేదెలు వీటి బాగా పెంచుకోవడానికి దానికి కావలసినటువంటి మేత కావాలి. ముందు వెనుకంజ అనుబంధాలు మేత కావాలి. ఆ మేత ఎక్కడైతే దాన్ని బాగా మంచి బలవర్ధకమైన తౌడు, తర్వాత ఈ తెలకపిండి, పాలు బాగా ఇచ్చడానికి అవి గేదెలు కావాలి కానీ ఈనిన తర్వాత అవి ఇస్తూ ఉంటారు ఎక్కువ. ఉలవలు అవి బాగా డెవలప్ అవుతాయి. పచ్చగడ్డి, గ్రాసు, ఏదైతే జనుము ఇవైతే ఉన్నాయో, జాడు, ఇవన్నీ కూడా వెనుకంజ మందులు బాగా డెవలప్ అవుతాయి. అంటే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఈ ఫీడ్ ఏదైతే ఉందో ఆవులకి, గేదెలకు ఉపయోగించేటువంటి ఫీడ్ అవి బాగా డెవలప్ అవుతున్నాయి. అవి డెవలప్ అవటం వల్ల ఈ పౌష్టికాహారం గేదెలకి, ఆవులకి లభించడం వల్ల మన దేశంలో ఉన్నట్టు ముఖ్యంగా ముర్రే జాతి కానీ, ఒంగోలు జాతి కానీ, ఇవి సాహీవాల్, పంజాబ్లోనైతే వీటిని ఏమంటామంటే మంచి జాతి సాహీజాల్ జాతి అంటాం. పంజాబ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆవులు అవి బాగా మంచి ఆ, పాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి, ఎక్కువ పాలు. సాహీవాల్. అలాగే మనకి రాజస్థాన్, తర్వాత ఈ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మన దక్షిణాది రాష్ట్రాలు వీటిల్లో కూడా ఎక్కువగా ఈ బాగా ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి లేక ఎక్కువ పాలనిచ్చేటువంటివి సుజాతి జాతి ఉన్నటువంటి వాటిని డెవలప్ అవుతూ ఉన్నాయి. అయితే మనకి ఈ అంటే ఇటు వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు కూడా మనకి బాగా ఉన్నాయి పాడి పరిశ్రమతో లింక్ అయ్యి. అంటే ఇవి పాడి పరిశ్రమ మనకి చూసుకున్నట్టు గ్యాదర్ వాటిని ముందుగా గ్రామస్తుల దగ్గర నుంచి సేకరిస్తున్నారు. సేకరించి వాటిని ప్యాకెట్స్లో కానీ లేకపోతే నిల్వ చేసి కోల్డ్గా వాటిని పాడవుకోకుండా, పాలంటే త్వరగా పాడైపోయాయి కాబట్టి వాటిని పాడవుకోకుండా ప్యాకెట్ చేయటం, ప్యాకెట్స్ మళ్ళీ వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయటం. చూడండి, ఆ పాల ద్వారా మళ్ళీ ఎంతమందికి వ్యాపారం జరుగుతూ ఉందో, అనేక మందికి ఉపాధి అవకాశాలు. పెద్ద పెద్ద వ్యాన్లు, పాల ఫ్యాక్టరీ ఉంది మనకి. పాల ఫ్యాక్టరీలో ఇక్కడ గుండుగోళం దగ్గర ఉన్నటువంటి తిరుమల పాల ఫ్యాక్టరీ భీముడోలు మధ్యలో ఉంటుంది. పాల ఫ్యాక్టరీ మనకు ఉన్నటువంటిది ప్రధానమైనది. అలాగే చాలా ఉన్నాయి మనకి. మోడల్ డైరీ అని విజయవాడ చుట్టుపక్కల కృష్ణా జిల్లా పరిసరాలను బాగా అవుతుంది. అలాగే విజయ డైరీ అని, జెర్సీ అని, తర్వాత వల్లభ అని రకరకాలైన పేర్లతో ఇవి దొడ్ల డైరీ అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పాలను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి పాలుగా అమ్మటం, లేకపోతే పాల నుంచి వచ్చేటువంటి పాల పదార్థాల ద్వారా మిగిలినటువంటి ఆహార పదార్థాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా, అంటే స్వీట్లు అలాంటి వాటిని ఎక్కువగా తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో ఈ పాడి పరిశ్రమ ఈ ప్రణాళికాబద్ధంగా మనం ప్రణాళిక కాలం అన్నింటిలో చూసినట్లయితే వ్యవసాయానికి అనుబంధంగా ప్రభుత్వాలు కూడా ఏం చేసినట్టు వివిధ ప్రణాళికల్లో ఈ పేద ప్రజలకు ఎక్కువగా పాడి పరిశ్రమ డెవలప్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఉచితంగా వాళ్ళకి గేదెలను ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే గేదెలు, ఆవులు సప్లై చేయడం జరిగింది అనమాట.
అంటే తద్వారా వాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి చర్యలన్నిటిని చేపట్టింది. ఇప్పుడు కూడా మనకి ఈ యొక్క పేదవారికి సబ్సిడీ పైన లేకపోతే తక్కువ రుణాలతో వీటిని ఎక్కువగా సప్లై చేస్తా ఉన్నారు. ప్రభుత్వమే కొని వాడికి ఎక్కడైతే బాగా దిగుబడి పాలిచ్చేటువంటి ఆవులు, గేదెలు ఉన్నాయో వాటిని అక్కడి నుంచి తెప్పించి మన దేశంలో, మన రాష్ట్రంలో వాటిని ప్రజలకు సప్లై చేస్తా ఉన్నారనమాట. ఈ విధంగా మనకి ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అంటే మన పాడి పరిశ్రమ డెవలప్ అవ్వటం వల్ల అది మిగిలినటువంటి వాటికి వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేటివి ఉండటం వల్ల వీటి యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగా జరగటం వల్ల తద్వారా వ్యవసాయాభివృద్ధికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదం అనేటువంటిది చేస్తుందనమాట. అయితే ఈ ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి చర్యల వల్ల ఈ యొక్క మన రాష్ట్రంలోను ఎక్కువ ఈ పాల ఉత్పత్తి అనేటటువంటి దినదినానికి బాగా పెరుగుతుందని చెప్పుకున్నాం. మన పాల ఉత్పత్తిలో మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాం మన రాష్ట్రంలో. దేశంలోని పాల ఉత్పత్తి అనేటువంటి దిగుబడి చూస్తూ ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కూడా ఒక గేదె, 2 గేదెలు అంటే ఇదివరకు ఉండేవి. ఇప్పుడంటే ఈ తగ్గించేశారు. ఆవులు, గేదెలు అనేటువంటివి తగ్గిపోయినాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క గేదెలు ఈ యొక్క ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎక్కువ గేదెల ద్వారా పాలు అనేటువంటివి తీసుకుంటూ ఉన్నాం. అయితే ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి ఆవులు కూడా ఉన్నాయి. పాల కన్నా బాగా ఎక్కువ పాలనిస్తాయి అవి. అవి కూడా పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మనకి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల ఈ యొక్క స్వయం సహాయక బృందాల ద్వారా పాలను సేకరించి వాటిని అమ్ముకుంటానికి తద్వారా ఈ అమూల్ ప్రాజెక్టు ద్వారా ఎక్కువగా లబ్ధి చేకూర్చడానికి గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సహాయం అనేటువంటిది చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇది పాడి పరిశ్రమ. మరియు అంటే మన రాష్ట్రంలో ఈ యొక్క ఆవులు, గేదెల యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే ఎక్కువగానే ఉంటా ఉంది. తద్వారా ఆర్థిక అభివృద్ధికి, దానికి ఉన్నటువంటి వెనుకంజ, ముందంజ అనుబంధాల ద్వారా ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయడం జరుగుతూ ఉందన్నమాట ఈ యొక్క పాడి పరిశ్రమ. అదేవిధంగా మనకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమతో పాటుగా కోళ్ల పరిశ్రమ, ఈ లైవ్ స్టాక్లో మరొకటి చెప్పుకోదగినది పశుగణాభివృద్ధి మరియు కోళ్ల పరిశ్రమ. పశువుల ద్వారా మనకి పాలు డైరీ అనేటువంటి ఉత్పత్తులు ఏ విధంగా జరిగినాయి, తద్వారా వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాల ద్వారా ఆర్థికాభివృద్ధికి ఏ విధంగా అవి ఎక్కువగా తోడ్పడినాయి అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం. అలాగే కోళ్ల పరిశ్రమ ద్వారా కూడా దానికి ఉన్నటువంటి వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు ఏ విధంగా ఉన్నాయి, తద్వారా ఆ రంగం అభివృద్ధి చెందుతూ ఆ రంగానికి మరి వ్యవసాయ అభివృద్ధి మిగిలినటువంటి రంగాలకు గల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. దీనికి ఎక్కువ సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనిషికి పౌష్టికాహారం అవసరం కాబట్టి దీనికి వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కోళ్లకు అవసరమైనటువంటి కోళ్ల పరిశ్రమకు మన రాష్ట్రంలో కావాల్సినటువంటి మేత మరియు వాటికి కావాల్సినటువంటి వెనుకంజ అనుబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వాటిని తయారు చేసేటువంటి పరిశ్రమల ద్వారా, కోళ్లకు తయారు చేసేటువంటి మేత పరిశ్రమల ద్వారా వెనుకంజ అనుబంధాలు అనేటువంటి బాగా డెవలప్ అయినాయి. వాటికి మేతకి కావాల్సినటువంటి చాలామంది ఉపాధి అవకాశాలు అనేటువంటివి కల్పిస్తూ ఉన్నాయి. తద్వారా మంచి నాణ్యమైనటువంటి ఈ యొక్క చికెన్ అనేటువంటిది మనకి లభ్యమవుతూ ఉంది. మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, చాలామంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, నిన్నటి పేపర్లో కూడా చూసాం మనం, బాగా ఉన్నత విద్య చదువు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ అలాగే చదువుకుని నాటుకోళ్ల పెంపకాన్ని లాభసాటి వృత్తిగా మలుచుకుంటున్నారు. వాళ్ళు నాటుకోళ్ళు అనేటువంటి వాటి మాంసం మంచిది, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, వాటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో నాటుకోళ్ళని బాగా పెంచి దాని ద్వారా చాలా రేటు ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. నాటుకోళ్ళ ద్వారా కేజీ వచ్చేసరికి మనకి చాలా 500-600 పైన అమ్ముతూ ఉన్నారు నాటుకోళ్ళు. ఇలాగా జీవనోపాధి అనేటువంటిది కల్పిస్తూ ఉంది. అటు మనకి పౌల్ట్రీలో ఉన్నటువంటి ఫారం కోళ్ళు కానీ, నాటుకోళ్ళ ద్వారా కానీ, వీటి ద్వారా వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు మనం చూస్తే వీటి మాంసం అనేటువంటి చాలా పౌష్టికాహారం, మనుషులందరికీ హై ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం కాబట్టి ఇది ప్రతి అందరికీ కూడా అవసరం.
తద్వారా ఈ మాంసం ఉత్పత్తి ఏం చేస్తుంది గవర్నమెంట్ ఈ ప్రణాళికాబద్ధంగా వీటి యొక్క కోళ్ల పెంపకానికి కావాల్సినటువంటి చర్యలను ఎవరైతే కోళ్లను పెంచాలనుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ పైన ఆ యొక్క సదుపాయాలను కల్పించడం, బ్యాంకుల ద్వారా రుణాలు అనేటువంటివి మంజూరు చేయించడం, తద్వారా వీటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం అనేక ప్రణాళికలలో మనకు అమలు చేసినటువంటి ప్రణాళికలలో చర్యలు తీసుకుంది ప్రభుత్వం. తద్వారా ఏమైందంటే ఈ యొక్క కోళ్ల పరిశ్రమ అనేటువంటిది బాగా డెవలప్ అయింది. అది డెవలప్ అవటం వల్ల దానికి ఉన్నటువంటి ముందంజ అనుబంధాలు మాంసం మంచి క్వాలిటీ ఉన్నటువంటి మాంసం లభించడం వలన, మాంసంతో పాటు గుడ్లు కూడా లభించడం వలన ప్రజలకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే మన దేశంలో మన రాష్ట్రమే ఎక్కువగా కోళ్లను, కోడిగుడ్లను, కోడి మాంసాన్ని సప్లై చేస్తూ ఉంది. అవి ప్రజలకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. దీని వ్యాపారం కూడా మనం చూసుకుంటే చూడండి, గుడ్ల వ్యాపారం ఎంతో మంది గుడ్లని అమ్ముకుంటూ ఉంటారు. ప్రతి షాపుల్లో కూడా పచారీ కొట్టుల్లో కోడిగుడ్లు వీటిని అమ్ముతూ ఉంటారు. వాటిని సప్లై చేయడానికి మళ్ళీ అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. అలాగే చికెన్ సెంటర్స్కి సండే వచ్చిందంటే చూడండి ఎన్ని షాపులు ఎంత బిజీగా ఉంటాయో, ఎంత మాంసం అమ్ముడవుతుందో ఆదివారం వచ్చేసరికి అంతమందికి ఉపాధి కల్పిస్తుంది. ఉపాధి కల్పించడంతో పాటు పౌష్టికాహారాన్ని కూడా ప్రజలకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. రైతు మళ్ళా కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలమైన ఆహారం తిని వారి పనులు, వ్యవసాయ అభివృద్ధి పనులు మళ్ళీ చక్కగా చేసుకోగలుగుతారు అన్నమాట. ఇలాగ మన రాష్ట్రంలో ఈ యొక్క కోళ్ల పరిశ్రమ అనేది కూడా బాగా డెవలప్ అయింది. అంటే కోళ్ల పరిశ్రమకు ఉన్నటువంటి అంతర సంబంధం మనం చూసుకుంటే దాని వెనుకంజ అనుబంధాలు ఉన్నాయి, ముందంజ అనుబంధాలు ఉన్నాయి. కోళ్లను కావలసినటువంటి మేత అవన్నీ కూడా వెనుకంజ అనుబంధాలుగా చెప్తా ఉంటాం. అలాగే మేత సప్లై చేసేటువంటి ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి, మేత సప్లై చేసేటువంటివి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఫార్వర్డ్ లింకేజ్ చూసినట్లయితే అనేక మందికి ఈ యొక్క చేపలు మాంసము, కోళ్ళ మాంసము మరియు చికెన్ మరియు వాటి యొక్క గుడ్లు ఉత్పత్తి అనేటువంటిది బాగా ఉండటం వల్ల వాటి ద్వారా ప్రజలకు కావలసినటువంటి పౌష్టికాహారం లభించడం వల్ల ఈ యొక్క వ్యాపారంగా గణనీయమైన వ్యాపారంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతిసారి కూడా మనకి చికెన్ అనేటువంటిది అందరూ వినియోగిస్తున్నారు కాబట్టి దీని యొక్క ముందంజ అనుబంధాలు, వీటికి ఉన్నటువంటి అంతర సంబంధం, ఈ రంగాలకు ఉన్నటువంటి వ్యవసాయానికి మరియు ఈ రంగానికి, ఆ రంగంలో ఉన్నటువంటి అంతర సంబంధాలు ఎక్కువగా ఉందని మనం వెనుకంజ ముందంజ అనుబంధాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తామన్నమాట. అదే రీతిలో మనకి ఈ యొక్క కోళ్ల పరిశ్రమ తర్వాత, కోళ్ల పరిశ్రమలో అటు ఫారం కోడే కావచ్చు, బాయిలరే కావచ్చు, నాటుకోడే కావచ్చు, కోడి పుంజులు ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలే కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు కలిగి ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా సప్లై అవుతూ ఉన్నాయి. అక్కడ అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. అదేవిధంగా దాని ద్వారా వచ్చినటువంటి గుడ్లు, మాంసానికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. అనేక మంది పౌష్టికాహారాలు అందించడంతో పాటు అనేక మందికి వ్యాపార పరంగా వీటిని అమ్ముకోవడానికి ఈ రంగం ఉపయోగపడుతూ ఉందన్నమాట. అవునా కదా? ఉపయోగపడుతుందా లేదా కృష్ణవేణి? ఉపయోగపడుతుందా? నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మూడోది మనకున్నటువంటి ఈ యొక్క కోళ్ల పరిశ్రమ తర్వాత ఇంకా అత్యంత ప్రధానమైన లైవ్ స్టాక్లో మనకి చేపలు మరియు రొయ్యల పెంపకం. ఈ లైవ్ స్టాక్ వీటికి ఉన్నటువంటి అంతర్ సంబంధం ఏ విధంగా ఉంది, తద్వారా వ్యవసాయ రంగం దానికి ఏ విధంగా ఇది తోడ్పడుతూ ఉంది, వ్యవసాయ రంగానికి తోడ్పడటం ద్వారా అది ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతా ఉంది అనేటువంటిది మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఆక్వాకల్చర్ ద్వారా రైతులు అధిక రాబడిని ఆర్జిస్తూ ఉన్నారు, అధిక రాబడిని పొందుతూ ఉన్నారు. అధిక రాబడిని పొందటానికి ఆ సదుపాయాలని అలాగ ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళ దిగుబడి అలాగా ఉంటుంది, దాని ద్వారా రాబడి అమ్ముకుంటం ద్వారా వాటి ధర అనేటువంటిది ఎక్కువగా రావటం వల్ల రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అవునా కదా? అంటే ఇక్కడ దీనికి కూడా మనకి ఆక్వాకల్చర్కి కూడా వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తద్వారా వాటికి అంతర సంబంధం, వీటికి ఉన్నటువంటి అంతర సంబంధం కూడా చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకుంటాం. ఎలాగా చూడండి, ఇప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్ అవడానికి వాటి యొక్క ముఖ్యంగా మనకి
ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేపలు పట్టేటువంటి వాళ్ళకి, సముద్రపు చేపలు పట్టేటువంటి వాళ్ళకి చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. అదేవిధంగా చేపలు, రొయ్యలు చెరువుల ద్వారా, మంచినీటి చెరువులలో చేపలు, రొయ్యలు పెంచేటువంటి వాళ్ళకు ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. తద్వారా వాళ్ళకు ముందుగా వాటికి కావాల్సినటువంటి మేత, చేపలు, రొయ్యలు అనేటువంటి వాటికి కావాల్సినటువంటి మేత చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది అవి వాటికి తయారు చేసేటువంటి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఫీడ్ సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి మనం చెప్పుకున్నట్టుగా అక్కడ భీమవరం దగ్గర ఉన్న నాగ హనుమాన్ ఫ్యాక్టరీలో చేపల రొయ్యలకు కావాల్సినటువంటి ఆ మేత బాగా తయారవుతుందని చెప్పుకున్నాం. లారీలు లారీలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అక్కడ. అంటే తద్వారా పరిశ్రమ బాగా డెవలప్ అవుతుంది. ఆ పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు అనేటువంటివి కల్పిస్తా ఉన్నాం. అదేవిధంగా వాటికి కావలసినటువంటి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రైతులు అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క పరిశ్రమ అనేటువంటిది ఉపయోగపడతాం. ఇక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ముందంజ అనుబంధాలు, ఆక్వాకల్చర్లు, చేపలు, రొయ్యల పెంపకం ద్వారా ఉన్నటువంటి ముందంజ అనుబంధాలు మనం చెప్పుకున్నట్లుగా ఇవి ప్రాసెసింగ్ చేయటం, ముందు చేపలను పడతారు, అలాగే రొయ్యలను పడతారు, వాటిని ప్రాసెస్ చేస్తారు క్వాలిటీ ప్రకారం, సైజుని ప్రకారం వాటిని గ్రేడింగ్ చేసి ఐస్ బ్యాగ్స్లో వాటిని ప్యాకింగ్ చేసేసేసి ఐస్ బాక్స్లో వాటిని మళ్ళా ఎక్స్పోర్ట్ చేయటం, లారీలకి ఎత్తడం, ఎక్స్పోర్ట్ చేయటం ఇవి జరుగుతూ ఉంది. అంటే మనకు ఈ ఆక్వాకల్చర్ అనేటువంటిది రైతుకి అటు వెనకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు కల్పిస్తుందో పాటు అటు ఎక్కువ మంది మేతని ఉత్పత్తి చేయడం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అలాగే ఈ ప్రొడక్షన్ అనేటువంటిది ప్రాసెస్ చేయటం, వాటిని గ్రేడింగ్ చేయటం, వాటిని అమ్మటం, అలాంటి వాటికి కూడా ఎక్కువగా ఉపాధి అవకాశాలు అనేటువంటివి కల్పిస్తుంది. ఈ ఆక్వాకల్చర్ ఇటీవల కాలం బాగా డెవలప్ అవుతూ ఉంది. ఎక్స్పోర్ట్ అనేటువంటి మనకు ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి బెంగాల్ ఎక్కువ వెళ్తాయి మన ఫిష్ కానీ, రొయ్యలు కానీ. ఇవి అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా ఇవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎక్కువగా వెళ్తున్నాయి అని చెప్పుకున్నాం. మనకి ఏదైతే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ అంటామో వాటికి సిక్కిం దగ్గర నుంచి ఉన్నటువంటి మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం, ఈ ఈ ఈ యొక్క స్టేట్స్ కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల. అంటే ఇటు ట్రాన్స్పోర్ట్ అనేటువంటి ఎక్కువ లారీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ వ్యాపారస్తులు వాటిని కొనుగోలు చేసుకుని మార్కెట్లో రిటైల్గా వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. ఇలాగ మనకి ఆక్వాకల్చర్ అనేటువంటిది కూడా వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు అనేటువంటివి ఎక్కువగా కలిగి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 3 రంగాలు కూడా, ఏదైతే మనకి లైవ్ స్టాక్, డైరీ డెవలప్మెంట్ మరియు చేపల పెంపకము, కోళ్ళ పెంపకం ఉన్నాయో వీటి కోసం ముఖ్యంగా మనకి వివిధ పంచవర్ష ప్రణాళికలలో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా ఈ ఆక్వాకల్చర్ కానీ, కోళ్ళ పరిశ్రమ కానీ, మరియు ఈ చేపల పెంపకం, ఈ యొక్క పాడి పరిశ్రమ కానీ అనేటువంటిది బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. మరి ఇవి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడతా ఉన్నాయి. అంతర్గత సంబంధాలు మనం చూసినట్లయితే వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతూ తద్వారా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడతా ఉన్నాయి ఈ రంగాల వల్ల. అంటే అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఉపాధి కల్పించడం వల్ల ప్రజలకు కావాల్సినటువంటి ఆదాయం లభిస్తూ ఉంది. ఆదాయం లభించడం వల్ల వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని మళ్ళీ ఈ రంగాల ద్వారా ఆక్వాకల్చర్, చేపలు, రొయ్యలు అందిస్తూ ఉన్నాయి. అలాగే చికెన్ కూడా లభిస్తూ ఉంది, పౌష్టికాహారం లభిస్తూ ఉంది వీళ్ళకి. పౌష్టికాహారం అంటే పాలు, గుడ్లు, చేపలు ఇవన్నీ కూడా పౌష్టికాహారం, అంటే అంతర్గత సంబంధం కలిగి ఉన్నాయి అన్నమాట. అటు మనిషికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి, అటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. అంటే ఈ రంగాలు అనేటువంటివి అభివృద్ధి చెందటం వల్ల ఇవి అంతర్గతంగా వాటికి అభివృద్ధి చెందుతూ మిగిలినటువంటి వాటిపైన కూడా అంతర్ సంబంధం కలిగి ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడతా ఉన్నాయి. అంటే రైతులకు కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని ఇవి చక్కగా అందిస్తూ ఉన్నాయి. అదే చేపలు, గుడ్లు, మాంసం, పాలు ఇవన్నీ కూడా ఈ రంగాల నుంచి రైతుకి అందుతూ ఉన్నాయి. రైతు కూడా మళ్ళీ చక్కగా తన వ్యవసాయం పనులు చేసుకోవటానికి, వీటిని అనుబంధ రంగాలుగా అతను అభివృద్ధి చేసుకోవటానికి
సహాయపడతా ఉన్నాయన్నమాట. వివిధ ప్రణాళికలలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ లైవ్ స్టాక్ సెక్టార్కి సంబంధించి మనం చెప్పుకున్న మన రాష్ట్రంలో ఏ విధంగా మనకి చేపల పెంపకం ఎంతెంత అవుతా ఉంది ప్రతి సంవత్సరం, ఎంతెంత ఎక్స్పోర్ట్ అవుతా ఉంది, తద్వారా ఎంత ఆదాయం పొందుతా ఉన్నారు. అలాగే డైరీ డెవలప్మెంట్ ద్వారా పాలు అనేటువంటి ప్రతి రోజుకి ఎంత ప్రొడ్యూస్ అవుతా ఉన్నాయి, అవి ఆ మిగిలినటువంటి ఎక్స్‌పోర్ట్ ద్వారా లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి పాల ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కి ఏ విధంగా అయితే ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. పాలను ఉపయోగించి పాలు, పెరుగు, మజ్జిగ ఈ ఈ తయారు చేసేటువంటి పరిశ్రమలు ఎంత బాగా డెవలప్ అవుతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ కోళ్ళ పరిశ్రమకు సంబంధించి ఎంత అభివృద్ధి చెందుతా ఉందనేటువంటి వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఇంకా మనకి ఈ యొక్క అనుబంధం వ్యవసాయ రంగానికి ఈ యొక్క లైవ్ స్టాక్ సెక్టార్‌కి ఉన్నటువంటి సంబంధం, అంతర్గత సంబంధాలు మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇంకా ఇంకేం చెప్తారమ్మా ఇందులో మౌనిక? ఇంటర్ లింకేజెస్ అమౌంట్ లైవ్ స్టాక్ సెక్టార్‌లో ఇంకేం చెప్తారు? గొర్రెలు, మేకలు, అమ్మా? మేకలు, గొర్రెలు కూడా అవి కూడా ఉంటాయి. యానిమల్ హస్బెండరీలో. పశు సంపదలో మన దేశంలో మేకలు, గొర్రెలు కూడా అవి కూడా మాంసాన్ని సప్లై చేస్తున్నాయి కదా! పౌష్టికాహారం అందిస్తున్నాయి అవి కూడా. ఇక్కడ మనం ప్రధానంగా డైరీ, అలాగే కోళ్ళ పరిశ్రమ మరియు ఆక్వాకల్చర్, చేపలు మరియు రొయ్యలు ఆ మూడింటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశాం. అంటే పశుసంవర్ధక అంటే యానిమల్ హస్బెండరీ ద్వారా మనకి పాలు అనేటువంటివి డెవలప్ అవుతా ఉన్నాయి. అంటే గొర్రెలు, మేకల పాలు మనకి ఎక్కువగా అవి ఏదో కొద్దిగా తీస్తారు కానీ ఎక్కువగా మనకి డైరీ డెవలప్మెంట్ అనేదంతా ఎక్కువగా ఆవులు, గేదెల ద్వారానే పాల వ్యాపారం అనేటువంటి బాగా జరుగుతూ ఉంది. గుజరాత్‌లో ఉన్నటువంటి అమూల్ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయింది అక్కడ. పాలను ఉపయోగించి అనేక రకాలైనటువంటి డ్రింక్‌లు తయారు చేస్తున్నారు. డ్రింక్స్ పాల ఉత్పత్తుల ద్వారా. అలాగే స్వీట్స్ తయారు చేస్తున్నారు. చాలా రకాలైన స్వీట్స్ పాల ద్వారా. బాసుంది అని, మిల్క్ కేక్ అని, తర్వాత స్వీట్లు రకరకాలైనటువంటి మనకి కలాకండ్‌లో దాన్ని ఉపయోగించి చేసేటటువంటివి కొన్ని ఉంటాయి. స్వీటు పాలను ఉపయోగించి. కదా! ఈ పరిశ్రమలు అనేటువంటివి డ్రింక్స్ ఇవి ఎక్కువ బాగా డెవలప్ అయినాయి. ఈ డ్రింక్స్ అనేటువంటివి. మజ్జిగ ప్యాకెట్లు, అలాగే పాలు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తుల్ని డ్రింక్స్‌గా మార్చి ఉదాహరణకు బాదం పాలు అంటాం కదా! వాటికి కూడా పాలు కావాల్సిందే. అలాగే ఇంకా ఐస్ క్రీమ్స్‌లో వీటిల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే లేటెస్ట్‌గా మనం చూసుకుంటే మన రాష్ట్రంలో ఈ పాడి పరిశ్రమ అనేటువంటిది దానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి డెవలప్ అవ్వడానికి బాగా. ఇప్పుడు సహకార మనకి విద్యా డైరీ చూసుకున్నట్టయితే స కృష్ణా మిల్క్ యూనియన్ అంటాం. కృష్ణా జిల్లా వాళ్ళు ఏం చేశారంటే పాలు అనేటువంటి వాటి రైతుల దగ్గర ఒక సమాఖ్యగా ఏర్పడి వాళ్ళే సేకరించుకుని వాళ్ళే అమ్ముకుంటా ఉన్నారు. ప్రభుత్వం యొక్క తోడ్పాటుతో సహకార సంఘంగా ఏర్పడి వాళ్ళు ఈ యొక్క వ్యాపారం అంతా కూడా పాడి పరిశ్రమ డైరీ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా ఉన్నటువంటి విజయ బాల డైరీ అనేటువంటి ఉంది కదా, అది విశాల సహకార పరపతి సంఘం ద్వారా అలాగా రైతులు ఒకరికొకరు కలిసి సంఘంగా ఏర్పాటు చేసుకున్నది. విశాల విజయ డైరీ గవర్నమెంట్తో నడుస్తూ ఉంది. అది విజయ డైరీ అనేటువంటి మిగిలినవి ఇవన్నీ కూడా మనకి జెర్సీ చూసుకున్నా, లేకపోతే తిరుమల చూసుకున్నా, దొడ్ల చూసుకున్నా, వల్లభా చూసుకున్నా, మోడల్ డైరీ చూసుకున్నా, ఇవన్నీ కూడా ప్రైవేటు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయ డైరీ అనేటువంటిది ప్రభుత్వం తరపునే ఆ యొక్క సహకార సంఘంగా ఏర్పడినటువంటి రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ద్వారా పాలు సేకరించి వాటిని ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఆ కేంద్రంలో స్టోరేజ్ సౌకర్యాలు,
కూలింగ్ సౌకర్యాలన్నీ కూడా కల్పించుకుని అక్కడే ప్యాకెట్స్గా వాటిని పాలల్లో నుంచి వెన్న తీస్తారు ముందు. ఫ్యాట్ కంటెంట్ సపరేట్ చేస్తారు దాన్ని స్కిమ్ చేయడం వల్ల. అంటే పాలలో నుంచి వెన్నని తీసేస్తాం. మనం చూస్తాం పాల ప్యాకెట్ల మీద వెన్న శాతము అని ఉంటుంది. ఆ వెన్న తీసేసేసి అంటే ఎక్కువ వెన్న శాతం లేకుండా దాంట్లో నుంచి డివైడ్ చేసేసి వెన్నని దాని ద్వారా మళ్ళా ఈ నేతి ఉత్పత్తులు అనేటువంటివి వస్తాయి వెన్న నుంచి. పాలు మంచిగా ఎలాగో ఉంటాయి, వాటితో పాటు ఈ వెన్న అనేటువంటిది దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి నెయ్యి కూడా చాలా కేజీ వచ్చి 800 పైన ఉంటుందమ్మా నెయ్యి. కేజీ వచ్చి చాలా రేట్ ఉంటుంది కదా. ఎంత ఉంది కేజీ నెయ్యి? 1000 రూపాయలు ఉంటుందా సుమారుగా? పావు కేజీ నెయ్యి 250, 350 సార్. 300 అంటే 600, 600, 1200 అంటే 1000 రూపాయలు యావరేజ్గా మనం చూసుకుంటే. యావరేజ్గా 1000 రూపాయలు పడుతుంది అన్నమాట కదా. ఇలాగా అంటే పాలు దాని నుంచి వెన్నని వేరు చేసి ఈ యొక్క పరిశ్రమలలో డైరీల్లో ఎలా స్కిమ్ చేస్తారు దాన్ని. పాల నుంచి మళ్ళా పాశ్చరైజేషన్ చేస్తారు. పాలని పాడవకోకుండా వాటిని వేడి చేసి ముందుగానే మళ్ళీ చల్లబరిచి అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు నశింపజేయించేసి పాలు పాడవకోకుండా వాటిని అప్పుడు వెన్న తీసేసేసి ప్యాకింగ్ చేస్తారనమాట పాల ప్యాకెట్. ఇటీవల కాలంలో కల్తీ పాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. చూడండి మన ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు నీరు అనేటువంటి కలుషితం వల్ల చాలామంది ఆ మధ్యన వింత వ్యాధిని బారిన పడి చాలామంది అస్వస్థ గురయ్యారు. అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోవటం, మూర్ఛవ్యాధిలో నోటంటే నురుగు రావటం, కాండు దిగురు, అలాగా కల్తీ వల్ల కూడా మనకి పాలు కల్తీ ఎలా చేస్తున్నారు, పాలల్లో ఎక్కువ నుగురు రావడానికి యూరియా అని ఇలాంటివి కలుపుతున్నారు. తెల్లదనానికి పాల పొడి, ముఖ్యంగా మనకి ఈ పాలను ఉపయోగించి పాల పొడి కూడా తయారు చేస్తున్నారు. పాల పొడి ప్యాకెట్స్ పిల్లలకు ఉపయోగపడటానికి, చిన్నపిల్లలకు పాలపొడి ప్యాకెట్లు అంటారు. వాటిని ఉపయోగించి పిల్లలకు కావలసినటువంటి పౌష్టికాహారం అందించడానికి ఇవి అందుబాటులోకి వచ్చేసాయి. పాలపొడి కూడా అందుబాటులోకి రావడం వల్ల ఏమైందంటే రైతులకు కావలసిన ఈ యొక్క ఈ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేటువంటి వాడు, వాటిని అందులో ఉన్నటువంటి ప్రాసెస్ చేసేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకరకాలైనటువంటి మోడల్ టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినాయి. అంటే ప్రజెంట్ మనకి దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, నిల్వ ఉండటానికి ఏం చేయాలి? పాలు. సహజంగా పాలు ఒక రోజు 2 రోజులు ఉంటే బయట ఉంటే ఇరిగిపోతాయి. అవి పాడైపోకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు అనేటువంటి వాటిని తీసుకోవాలి? ఏం చేస్తే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి? వాటిని ఆ యొక్క ఉత్పత్తుల్ని, పాల ఉత్పత్తుల్ని దేనికి మనం ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు? తద్వారా ఈ యొక్క ముందంజ అనుబంధాలు అనేటువంటి పాడి పరిశ్రమ ద్వారా ఉన్నటువంటి ముందంజ అనుబంధాలను మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దానిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఈ యొక్క లింకేజెస్ చూసుకున్నట్టయితే వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు వీటికి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి వ్యవసాయ రంగంతో అభివృద్ధి సాధించడానికి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి, ఈ యొక్క రంగాల అభివృద్ధికి మనం విడదీయలేమన్నమాట. వాళ్ళ యొక్క జీవన విధానంలో ఇవి అంతర్భాగం అయిపోయినాయి. వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కోళ్ళ పెంపకము, చేపల పెంపకము, అలాగే ఈ యొక్క పశువుల పెంపకం అనేటువంటిది ప్రధాన వృత్తులుగా ఉన్నాయి, అనుబంధ వృత్తులుగా వ్యవసాయంతో పాటు. అందుగురించి మనం వీటిని విడదీయలేనటువంటి సంబంధం ఉందని చెప్తాం. అదేవిధంగా వీటికి వెనుకంజ అనుబంధాలు మరియు ముందంజ అనుబంధాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇవి పరిశ్రమల అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతున్నాయమ్మా? ఈ 3 రంగాలు, డైరీ ఒకటి, ఆక్వాకల్చర్ ఒకటి, చేపలు, రొయ్యలు, అలాగే కోళ్ళ పెంపకం. ఏదన్నా దీని ద్వారా ఏమైనా పరిశ్రమ డెవలప్ అవుతుందా? బాగా ఇండస్ట్రీస్ అవుతుంది సార్. ఏ పరిశ్రమ డెవలప్ అవుతుంది?
ఎలా డెవలప్ అవుతాయి? పాల పాలు ఉత్పత్తి అవుతున్నాయి కదా సార్, పాల ఉమ్, డైరీ ఉంటుంది అక్కడ, పాల డైరీ. ఉమ్, దాని అది ద్వారా ఫస్ట్ వెనుకంజ బంధాలు ముందంజ బంధాల ద్వారా ఈ పరిశ్రమలు ఏమైనా డెవలప్ అవుతున్నాయి? ఇంకా ఏ ఏ పరిశ్రమలు డెవలప్ అవుతుంది, తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, వ్యవసాయ రంగం దాన్ని ఏ విధంగా సహాయపడతా ఉంది, వీటికి ఉన్నటువంటి అనుబంధాలు మనం చూస్తే దాన్ని చూసాం మనం. పశువులకు కావలసినటువంటి మేతను తయారు చేసే పరిశ్రమలు బాగా డెవలప్ అవుతున్నాయి వెనుకంజ అనుబంధాల్లో కదా. మేత అది తెలకపిండి తయారు చేసేవి కానీ, తర్వాత విత్తనాలు గ్రాస్ వాటికి సంబంధించినటువంటి అవి తయారు చేసేవి కానీ, ప్యాకింగ్ చేయటంలో కానీ, ఇవి బాగా వెనుకంజ అనుబంధం డెవలప్. అలాగే ముందంజ అనుబంధాలకు వచ్చేసరికి నెయ్యిని తయారించి ఉపయోగించి మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా ఏదైతే పరిశ్రమలు అనేటువంటి డెవలప్ అవుతూ ఉన్నాయి, డ్రింక్స్ తయారు చేసే పరిశ్రమలు, స్వీట్లు తయారు చేసేటువంటివి కదా, పాల ఉత్పత్తులను ఉపయోగించి చేసేటువంటి పరిశ్రమలు బాగా డెవలప్ అవుతున్నాయి. అలాగే కోళ్ళకు మేతకు సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా వెనుకంజ అనుబంధాల్లో తయారవుతూ ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటి మేత బాగా పరిశ్రమల ద్వారా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే చేపలని ఉత్పత్తి, ఆ, కోళ్ళ ఉత్పత్తి అనేటువంటిది బాగా పెరిగి తద్వారా ముందంజ అనుబంధాలు అయినటువంటి ఈ యొక్క ఎగ్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, చికెన్ ఎక్స్పోర్ట్స్ కానీ లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి. కోళ్ళు సండే వచ్చిందంటే కదా, అవి బాగా డెవలప్ అవుతా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఈ చికెన్ని, రొయ్యలు, చేపలు వీటిని కూడా ఏం చేస్తున్నారంటే పచ్చడి కూడా పడతా ఉన్నారు. పచ్చడి పెట్టి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి స్వయం సహాయ బృందాలుగా వాళ్ళు ఈ పచ్చళ్ళు ముఖ్యంగా ఈ ఆక్వాకల్చర్, ఈ భీమవరం, ఈ నరసాపురం ఏరియా ఎక్కడైతే బాగా ఆక్వాకల్చర్ ఉన్నదో ఈ ప్రాంతాల్లో, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో వీటిని చేపలని, రొయ్యల్ని వీటిని ఏం చేస్తున్నారు చట్నీలుగా కూడా పట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు, అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు చాలామంది మహిళలకి. ఈ పచ్చడి ఆ రంగం కూడా బాగా డెవలప్ అవుతా ఉంది. అంటే స్వయం సహాయ బృందాలు వీటిని ఆక్వాకల్చర్ ఏదైతే రొయ్యలు, చేపలు వీటిని ఉపయోగించి పచ్చళ్ళు అనేటువంటి వాటిని తయారు చేసి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు ఎగ్జిబిషన్ పెడతా ఉంటారు. ఆ ఎగ్జిబిషన్స్లో వీళ్ళు రొయ్యల పచ్చడి, చేపల పచ్చడి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రంగం మాకు చాలా లాభసాటిగా ఉంది, చాలామంది మా యొక్క చూడండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి అని పెడతారు. ఇవి చాలా బాగుంటాయి, నిల్వ ఉంటాయి అన్నమాట. చేపలు, రొయ్యలు అనేటువంటివి చక్కగా వాటిని ప్రాసెస్ చేసి ఆ యొక్క పచ్చళ్ళు అనేటువంటి పట్టడం వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడతా ఉంది. ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి అవకాశం ఉంటా ఉంటారు. అంటే ఆ రంగం కూడా మనకి పికిల్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా ప్యాకింగ్, వాటి ఎక్స్పోర్ట్స్ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫోన్ చేస్తే చాలు వాళ్ళకి, అయ్యా మాకు ఫలానా రొయ్యల పచ్చడి కావాలి, లేదా చేపల పచ్చడి కావాలి అంటే చాలు, వెంటనే వాళ్ళు తయారు చేసేసి మనకి పంపించేస్తారు. ఒక రోజు 2 రోజుల్లో మనకి ఇంటికే పంపిస్తూ ఉన్నారు. ఇలాగా ఈ ఆక్వా కల్చర్ చూసుకుంటే ప్రపంచంలో మనం ఈ యొక్క ఎగుమతుల ద్వారా కూడా మనకి ఆదాయం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంది మన రాష్ట్రానికి. ముఖ్యంగా చేపల, రొయ్యల ఎగుమతుల ద్వారా రైతులకు కూడా ఇవి లాభసాటిగా ఉంటుంది. బాగా ఎకరానికి వచ్చేసరికి చెరువులు వాటికి లాభడి మన పంట పండించుకున్నట్లయితే మనకి ఎకరానికి 40 బస్తాలు పండుతాయేమో, రెండు పంటల మీద 70-80 బస్తాలు పండుతాయి అనుకున్నాను. రైతుకి మా వస్తే దానికి ఏమొస్తుంది 30,000 40,000 లాభం వస్తుంది ఒక బస్తాలు చూసుకుంటే. ఇదైతే సంవత్సరంలో మనకి 2 పంటలు తీసుకున్న ఆక్వాకల్చర్ ఒక సంవత్సరానికి ఒక్కొక్క పంటకు వచ్చి అతనికి 1,00,000 2 లక్షలు అదొక రేటుని బట్టి ఒక పంటకే 2 లక్షలు, ఎకరానికి 2 లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే యావరేజ్గా మనం చూసుకుంటే 3-4 లక్షలు మనకు అతనికి లాభం అనేటువంటిది ఉత్పత్తి ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి ఉన్నటువంటి రేటుని బట్టి అనుకోని పరిస్థితులు వచ్చి ఏమన్నా ఈ ధరలు తగ్గిపోవటం, లేకపోతే వైరస్ లాంటివి వచ్చి ఇవి చనిపోతే తప్ప మిగిలినటువంటి సామాన్యంగా ఉన్నటువంటి కాలంలో వీటికి చక్కటి డిమాండ్ ఉంటుంది. రేటు కూడా చాలా
సూటబుల్గా ఉంటుంది. లాభం రైతుకి లాభసాటిగా, ఆక్వా రైతుకి లాభసాటిగా ఇవి ఉంటా ఉన్నాయి. నేడు ప్రభుత్వం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆ, ఈ యొక్క ప్రణాళికల ద్వారా ఎక్కడెక్కడైతే ఇలాంటి ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉందో ఆ రైతులకి వ్యవసాయ అనుబంధంగా ఇది ఉత్పత్తి చేసుకున్నటువంటి రైతులకు ఈ సదుపాయాలు అనేటువంటి వాటిని కూడా అన్ని ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్స్ సౌకర్యం ముఖ్యంగా ఎవరికైతే ఈ ఆక్వాకల్చర్ కానీ, ఈ యొక్క పౌల్ట్రీ రంగం కానీ, డైరీ రంగం కానీ, 3 రంగాల్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్ కోసం ఫైనాన్స్ సౌకర్యాలు కల్పించడం బ్యాంకుల ద్వారా, జాతీయ బ్యాంకుల ద్వారా, అదేవిధంగా అవసరమైతే వాటి రుణాలను మాఫీ చేయడం, లేకపోతే సబ్సిడీలు ఇవ్వటం, లేకపోతే ఉచితంగా ఇవ్వటం, ఆ, గొర్రెలు మేకలు వీటికి పెంపకానికి కావాల్సినటువంటి చర్యలు అనేటువంటివి చేపట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం అందించేటువంటి తోడ్పాటు వల్ల రైతుకి ఈ యొక్క వ్యవసాయము దాని అనుబంధంగా ఉన్నటువంటి రంగాలు అనేటువంటివి బాగా డెవలప్ అయ్యి ముఖ్యంగా డైరీ, ఈ యొక్క పౌల్ట్రీ మరియు ఈ యొక్క ఆక్వాకల్చర్, ఈ 3 రంగాలు తమకంటూ అంతర్గతంగా సంబంధాలు, వెనుకంజ అనుబంధాలు మరియు ముందంజ అనుబంధాలు, వెనుకంజ అనుబంధాలు, ముందంజ అనుబంధాలు కలిగి ఇవి అటు ముందుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, అంటే అటు ఆహారం ఇచ్చేటువంటి ఆహార మాట ద్వారా పరిశ్రమల ద్వారా ముందంజ వెనకంజ అనుబంధాలు కలిగి ఉంటూ, తద్వారా ముందంజ అనుబంధాలు ఇవి బాగా డెవలప్ అయ్యి తద్వారా ఉన్నటువంటి మిగిలినటువంటి ఈ యొక్క ఉపాధి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా కల్పిస్తామని అన్నమాట. మనకి ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వం యొక్క తోడ్పాటు అనేటువంటిది మనకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యొక్క వ్యవసాయాభివృద్ధి ముఖ్యంగా అంటే ఈ వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉన్నాయి కాబట్టి ఈ పరిశ్రమలు కూడా వ్యవసాయ రంగము మరియు అనుబంధ వృత్తులు కలిగి ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా ఆర్థికాభివృద్ధికి అనేటువంటి చాలా దోహదవుతూ ఉందన్నమాట. అయితే మనకు ఇందులో కూడా సమస్యలు అనేటువంటివి ఉంటా ఉన్నాయి. చాలా సమస్యలు లేనిది ఎక్కడా లేవు. ఉదాహరణకు కోళ్ళ పరిశ్రమ చూసుకున్నాం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని అనుకోని వైరస్ వ్యాధులు వస్తే రైతు నష్టపోతూ ఉంటాడు. అలాగే చేపలకు అనేకమైనటువంటి ఈ యొక్క వైరస్ వ్యాధులు వస్తే రైతుకి నష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఈ నష్టాలను ఎదుర్కోవడం కోసం రైతుకి కావాల్సినటువంటి ఆ యొక్క తోడ్పాటును కల్పించడం, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడం, వీటన్నిటికీ పశువులకు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటి దాన్ని చేయించడం ప్రభుత్వమే. చూడండి, మన గ్రామీణ ప్రాంతాలు మన రాష్ట్రంలోనే చూసుకున్నట్లయితే ఈ పశువుల హాస్పిటల్ అనేటువంటి బాగా డెవలప్ అయింది. చాలా ఒక డాక్టర్ ఉంటాడు అక్కడ, నాకు కంపౌండర్ ఉంటాడు, కావలసినటువంటి మెడిసిన్స్ అంతా గవర్నమెంట్ ఉచితంగా అందిస్తూ ఉంది. మనకి ఏమైనా ఆవులకు కానీ, గేదెలకు కానీ, ఇక మేకలకు కానీ, కోళ్ళకు కానీ, తర్వాత ఈ గొర్రెలకు కానీ ఏమైనా వ్యాధులు ఏమైనా వచ్చినప్పుడు, ఈ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడు వాటికి చాలా రకరకాలైనటువంటి వ్యాధులు సోకుతూ ఉంటాయి, వైరస్ వ్యాధులు. వాటి భారీ నుంచి వాటి యొక్క కాపాడుకోవటానికి ఇది చాలా అవసరం. వాటికి కావాల్సినటువంటి ఏ మెడిసిన్ వేస్తే ఈ త్వరగా అవి రికవర్ అవుతాయి, తద్వారా అవి తమ యొక్క కార్యకలాపాలను త్వరగా చేసుకుంటాయి అనేటువంటి దాన్ని బట్టి రికవరీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటా ఉందన్నమాట. మనకి ఇందులో రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాగన మనకి మన రాష్ట్రంలో, మన దేశంలో వ్యవసాయము దాని అనుబంధంగా ఉన్నటువంటి రంగాలైనటువంటి ఈ యొక్క డైరీ డెవలప్మెంట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నది. తర్వాత అలాగే ఈ యొక్క ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ డెవలప్మెంట్ కోసం ఉన్నాయి మనకి. ఈ రంగాలలో తమకంటూ ఒక ఉత్పాదకతను పెంచుకోవటం కోసం వెనుకంజ బంధాలు, ముందంజ బంధాలు ఎక్కువగా కలిగి వ్యవసాయ అభివృద్ధికి ఇవి తోడ్పడతా ఉన్నాయి అన్నమాట. అందులో మనకి ఎలాంటి సందేహం లేదు. వీటిని కూడా ఇంకా మనం ఈ ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా పాల సేకరణలో, పాల ఉత్పత్తిలో కానీ, దాన్ని సేకరించి సకాలంలో అమ్ముకోవడంలో కానీ ఇంకా నైపుణ్యాలు అనేటువంటి వాటిని సాధించాలి.
లేటెస్ట్ టెక్నాలజీ అన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. తద్వారా ఏమవుతుంది, ఇంకా మరింతమైనటువంటి ఉత్పత్తి పెంచుకోవడానికి, అనేక మందికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి, తద్వారా వారికి కావాల్సినటువంటి ఆ యొక్క ఆదాయాన్ని, పొదుపును పొందడానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి ఇవన్నీ కూడా దోహదపడతా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ఆక్వాకల్చర్ కూడా వీటి ద్వారా కూడా వ్యవసాయము మరి ఆర్థిక అభివృద్ధికి ఎక్కువగా దోహదపడతా ఉందన్నమాట. మన రాష్ట్రంలో ఈ యొక్క మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నట్లయితే మనకి కోస్తా ప్రాంతం అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల ఈ 9 జిల్లాల్లో మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ఈ 9 జిల్లాల్లో కోస్తా ప్రాంతంలో బంగాళాఖాతం మనకు తీర ప్రాంతంగా ఉండడం వలన 917 కిలోమీటర్లు మనకి ఈ చేపల పెంపకానికి కావలసినటువంటి ఈ అవకాశం, చేపల పెట్టుబడికి ముఖ్యంగా ఎక్కువ అవకాశం ఉంది మనకి. సముద్రపు చేపలు అంటే ఉప్పు నీటి చేపలు లభించడం, అందులో మనకి చేపలు, చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, పీతలు ఉంటాయి, నత్తలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ కూడా వాటన్నిటిని పట్టుకుని జీవనోపాధి పొందుతూ ఉంటారు మత్స్యకారులు. అందుకోసం ప్రభుత్వం కూడా వాటికి మత్స్యకార భరోసా అనేటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అనమాట. అంటే ఆక్వాకల్చర్ అనేటువంటిది మన మంచినీటి చెరువుల పెంపకంలో ఉండేటువంటి చెరువులతో పాటుగా సముద్రపు లేక ఉప్పు నీటి పట్టేటువంటి చేపలు కూడా అందులో భాగంగానే ఉంటా ఉన్నాయి. ఇలా మన దేశంలో, మన రాష్ట్రంలో పరిశ్రమలు మిగిలినంటే అనుబంధ పరిశ్రమలుగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అలాగే ఈ చేపలకి, మేకలకి, చేపలకి, అలాగే పశువులకు, అలాగే కోళ్ళకు కావాల్సిన మేతను తయారు చేసేటువంటి పరిశ్రమలు ఎక్కువగా డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట కదా. తద్వారా అంతర్ సంబంధం కలిగి ఈ 3 రంగాలు లైవ్ స్టాక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వ్యవసాయ అభివృద్ధికి, తద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి కదా. ఈ సందేహాలు ఏమైనా అడగలా మీద? ఇంటర్లింకేజెస్ అమాంగ్ ద లైవ్ స్టాక్ సెక్టార్స్, దీనికి సంబంధించి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో సందేహాలు ఏమైనా ఉంటే అడిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు బాగా. నెక్స్ట్ మళ్ళీ మనకి థర్డ్ పీరియడ్ 12కు ఉందాం, 12కు జాయిన్ అవ్వండి అమ్మ అందరు తప్పనిసరిగా. మనకి క్లస్టర్ A2 మళ్ళీ నెక్స్ట్ పేపరు అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఫైనాన్స్ ఉన్నది. అంటే అగ్రికల్చర్ మనకి ఈ మార్జిన్స్, అవి కాస్ట్స్ అండ్ మార్జిన్స్ చెప్పుకున్న తర్వాత మార్కెటింగ్లో మార్కెటింగ్ ఫైనాన్స్ అనేటువంటిది నెక్స్ట్ మనకి థర్డ్ పీరియడ్లో చెప్పుకుందాం. తప్పనిసరి కట్టుకండి అమ్మ అందరూ కాబట్టి. ఎందుకండి వాళ్ళు మాత్రం అందరూ చక్కగా అందరూ వచ్చారు. రమాదేవి ఏంటి మధ్య మధ్యలో నీకు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుందమ్మా, కట్ అయిపోతుంది నీది రమాదేవి. రమాదేవి ధనలక్ష్మి, ధనలక్ష్మి మీకు నెట్వర్క్ బాగానే ఉంటుందమ్మా అక్కడ? ఎక్కడ మీ ఊరికి వచ్చావు? అక్కడే ఉన్నావు గూడూరులో? అక్కడే ఉన్నాను. అక్కడ బాగానే ఉంటుందిగా మరి నెట్వర్క్ గూడూరులో? బాగానే ఉంటుంది, గదిలో ఉన్నాం కదా. సరే మరి లీవ్ అవుదామా, నెక్స్ట్ క్లాస్ థర్డ్ పీరియడ్ కలుసుకున్నారు. సరే అందరూ అటెండ్ కానీ తప్పనిసరి. అటెండెన్స్ ఇంపార్టెంట్, మనకి రికార్డ్ అయిపోతుంది మొత్తం అంతా. సరే. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని నెట్వర్క్ బాగుండేలాగా చూసుకోండి. ఓకేనా?